తారక భయహర పాహి ముకుంద. శ్రీకృష్ణ శరణం మమ. బాలగోపాల మాముద్ధర కృష్ణ పరమ కళ్యాణ గుణాకర. నీరద నీల కళేబర కృష్ణ నిరుపమ కౌస్తుభ కంధర. యజ్ఞపత్నులు యజ్ఞద్రవ్యములైన అన్నాదులన్నీ కూడా కృష్ణార్పణం చేసి స్తుతిస్తున్న ఈ కీర్తన నృత్య గీత సాహిత్యాత్మకమై శ్రీకృష్ణ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నది. యజ్ఞ సంరక్షణ దీక్షిత, యజ్ఞాన్ని రక్షిస్తాను అని దీక్షని వహించేట కృష్ణ పరమాత్మ. యజ్ఞము అనగా విశ్వాన్ని నడిపేటువంటి త్యాగపూర్వకమైన కర్మ అని అర్థం. ఈ ప్రపంచాన్ని నడిపే త్యాగపూర్వకమైన భగవత్కర్మని యజ్ఞం అంటారు. ఈ ప్రపంచమంతా భగవంతుడు నడుపుతున్నాడు అంటే తన కోసం కాదు, కేవలం త్యాగంతోనే, దీనికి అంటకుండానే పన్నంతనే చేస్తున్నాడు. కనుక పరమాత్మ విశ్వాన్ని నడపడం అనేది ఒక యజ్ఞం. ఆ యజ్ఞ రూపంగా ఈ ప్రపంచాన్ని రక్షించడం ఆయన దీక్షగా పెట్టుకున్నాడు. అదే ఆయనకున్న నియమం. లోకంలో ధర్మాన్ని నిలపడం ఒక నియమమైతే తననే ధ్యానించే భక్తులని జ్ఞానుల్ని తరింపజేయడం మరొక నియమం. అందుకు భక్తుల్ని కాపాడే వ్రతము ఆయనదే, యజ్ఞాన్ని రక్షించే దీక్ష కూడా ఆయనదే. అందుకే ధర్మరక్షకుడు మోక్షప్రదాత, ఇదే నారాయణ తత్వం, మరొకటి కాదు. ఈ రెండూ తెలుసుకుంటే చాలు. ధర్మరక్షకుడు మోక్షప్రదాత, యజ్ఞముల ద్వారా ధర్మాన్ని రక్షిస్తాడు, జ్ఞానము ద్వారా మోక్షాన్ని ఇస్తాడు. ఇది కృష్ణావతారంలో ఈ రెండు స్ఫుటంగా కనబడుతున్నాయి. యజ్ఞ సంరక్షణ దీక్షిత యతిజన ముక్తిద సువ్రత. యతిజనులకు ముక్తినివ్వాలనే చక్కని వ్రతము కలవాడు. ఈ సువ్రత అనే మాట మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నది. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ అని. ఆ సువ్రతము చక్కని వ్రతము కలవాట. అంటే మంచి నియమం పెట్టుకున్నాడు. ఏమిటి? యతిజనులకు భక్తులకు నేను ముక్తినిస్తాను అని. ఇంద్రియాలను నిగ్రహించి ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి ముక్తినిస్తాట. అసలు ఇవ్వగలిగే శక్తి ఎవడుకుంది? ఈయనకే ఉన్నది. ఆ ఇవ్వడం ఈయన వ్రతం అది. అందుకే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని రామాయణంలో రామచంద్రమూర్తిగా ఈ కృష్ణుడే ప్రకటించాడు. అందుకు భక్తుల్ని రక్షించడము, ముక్తిని ఇవ్వడమే వ్రతంగా కలిగినవాడు. అది మేలు కలిగించే వ్రతం గనక సువ్రత అని. ఈ విధంగా ఇక్కడ సంబోధన చేస్తూ వెంటనే ఆ జతుల్ని నడుపుతున్నారు నారాయణ తీర్థులు. యజ్ఞ సంరక్షణ దీక్షిత కృష్ణ యతిజన ముక్తిద సువ్రత తాధయ్య ధై ధత్తత కిటతక తత్కిణ్ణం కిణ్ణం తరికిట తరికిట ధిమి ధిన్ ధిమికిట తొంగిట కిట తొంగ తొంగిన కెనకెన ధరి ధరి కుంతకతక ధిర్గుడు తకతక ధిర్గుడు తక గణపతి గురు శ్రీపతి షణ్ముఖ జయ జయ ఝంతిరికిట తక తత్తొంగిట తొంగ తకగణ దినహత ధిమితాధాం తక దిర్గుడు తక ధిదిగణతోం దినహత ధిమితాతాధాం తక దిర్గుడు తకత ధిదిగణతోం చింతిత జన చింతామణిగణ సంతత సుఖ సంతాన ప్రద మందరధర మంజుల ముక్తిక నందిత జన నందాత్మజ వర బృందావన బృందారక గణ వందిత పతు వసుదేవాత్మజ జయ జయ ఝంతరికట తక తత్తొంగిట తొంగ తొకదిగణ దెనిఘ తదిఘ ధిమిధిత్తాతాం తక దిర్గుడు తక ధిదిగణతోం బాలగోపాల మాముద్ధర. ఇక్కడ జతులు ఎందుకు చెప్పుకున్నామంటే సాహిత్య పఠనంలో చెప్పుకోలేకపోయినా జతులతో కలుపుతూ సాహిత్యాన్ని ఎలా అందించారో గమనించితే ఆ పద సౌందర్యంలో తత్వ ఆవిష్కరణలో రెండిట్లోనూ కూడా సమ ఉజ్జీని నడిపినటువంటి నారాయణ తీర్థుల యొక్క రచన వైచిత్రికో నమస్కారం చేసుకుంటాం మనం. భగవంతుడు ఎటువంటి వాడంటే చింతిత జనులు అంటే ఎవరైతే చింతన చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో వారి పాలిట చింతామణి గణంగా ఉన్నట్ట. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చే మణికి చింతామణి అని పేరు. ఈ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే చింతామణుల సమూహంలా ఉన్నట్ట. ఏదో ఒక చింతామణి అంటే కొన్ని కోరికలు తీర్చవచ్చు, కానీ ఎటువంటి కోరికనైనా తీర్చగలిగే పరిపూర్ణత స్వామి వద్ద ఉన్నది. అందుకే చింతన చేసే భక్తజనుల పాలిట చింతామణి గణ సమూహం వలె ఉన్నటువంటి వాడు. ఎల్లవేళలా సుఖములను ఎడతెరిపి లేకుండా ఇస్తుంటాడు. కృష్ణ పరమాత్మ అంటే ఆనందప్రదాత. మొత్తం అవతారంలో మనం పరిశీలిస్తే ఏ ఒక్కరికి ఎటువంటి దుఃఖము లేకుండా రక్షించాడు స్వామి. అందుకే ఎవరైతే కృష్ణుని స్మరిస్తారో, కృష్ణుని ఆశ్రయిస్తారో వారికి ఆ విధంగా కోరికలు తీర్చుతాడు. సంతతము సుఖాలని పరంపరగా తామర తంపరగా వసుగుతాడు. అందుకే చింతిత జన చింతామణి గణ సంతత సుఖ సంతాన ప్రద మందరధర మంజుల ముక్తిక నందిత జన నందాత్మజ వర. మందరధర మందర పర్వతాన్ని ధరించినవాడు అంటే కూర్మావతారుడై నాడు మందరగిరిని ధరించిన స్వామియే ఇక్కడ ఈ సమ్మోహనాకృతితో ఉంటూ రక్షిస్తున్నాడు. మంజుల మౌక్తిక అందమైనటువంటి ముత్యాలమాలను ధరించి ఉన్నాడు. నందిత జన జనులందరినీ ఆనందింపజేస్తూ నందాత్మజునిగా అవతరించిన స్వామి. బృందావన బృందారక గణ వందిత పద. బృందావనంలో దేవతల చేత నమస్కరింపబడుతున్నట్ట.
అసలు దేవతల చేత నమస్కరింపబడింది వైకుంఠంలో సాధ్యమవుతుంది. బృందావనం భూమి మీద ఉంది కదా, ఇక్కడ దేవతలు నమస్కరిస్తారంటే స్వామి బృందావనానికి దిగితే దేవతలందరూ దిగి వచ్చారట. చిత్రం ఏంటంటే స్వామి వేణువు ఊదుతూ ఉంటే బృందావనంలో నీడ పట్టడం కోసం కల్పవృక్షమే వృక్షంగా ఉందిట. కల్పవృక్షాలు దిగి వచ్చాయి. ఎందుకు? భక్త కల్పవృక్షమైన స్వామియే బృందావనంలో అవతరించినప్పుడు కల్పవృక్షములు కామధేనువులు అన్నీ అక్కడికి వచ్చాయి. అంతేకాదు దేవతలు కూడా అందరూ వచ్చారు. అందుకే సుఖయోగీంద్రులు చేసిన ఒక భావాన్ని తీసుకుని లీలాసుకులు కూడా చక్కగా చెప్తారు. ఏమనంటే బృందావనంలో శివుని యొక్క నంది, ఇంద్రుని యొక్క ఐరావతము, బ్రహ్మదేవుని యొక్క హంస, కుమారస్వామి యొక్క నెమలి అన్నీ కూడా ఆ ఆవుల మందలో కలిసిపోయేట. ఎందుకు అంటే వాటి మీద ఎక్కి తిరిగే దేవతలందరూ కూడా బృందావనంలో ఉన్నారు కనుక వాళ్ళ వాహనాలు అక్కడ విడిచిపెట్టి వచ్చి కృష్ణుడితో పాటు విహరిస్తున్నారు. దేవ సమూహమంతా బృందావనంలో చేరి స్వామిని నమస్కరిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని యజ్ఞపత్నులు చూస్తున్నారు. వసుదేవాత్మజ జయ జయ జయ, నీకు జయమొగ్గుగాక అన్నారు. ఇక్కడ జయము అంటే అన్నిటినీ మించిపోయి ఉండుట అని అర్థం. కృష్ణుడికి జయము అంటే అర్థం ఏంటంటే మన మనస్సులో అన్ని భావాల కంటే కృష్ణ భావనే మించిపోయి ఉండాలి. కృష్ణుడికి జయమొగ్గాక, మా మనస్సులో కృష్ణుడు తప్ప ఇంకేవి ఎక్కువగా ఉండకూడదు, కృష్ణునికి అధిక ప్రాధాన్యం ఉండాలి అని కోరుకోవడం ఇందులో ఉన్న భావం. అటు తర్వాత చరణంలో వచ్చేటప్పటికల్లా ఒక అద్భుతమైన వేదాంత తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. నారాయణ తీర్థుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాలి. కొంతమంది సంగీతంలో విద్వాంసులైతే సంగీతమే ఉంటుంది, నాట్యమైతే నాట్యమే ఉంటుంది, సాహిత్యమైతే సాహిత్యమే ఉంటుంది. కొందరు మూడు కలుపుతారు. కానీ ఈ మహానుభావుడు వీటన్నిటికీ మించి తాత్విక దృష్టి కలిగిన వాడు, తత్వనిష్ట కలిగిన యతీశ్వరుడు, సన్యాసి. ఆ సన్యాసి అయినటువంటి వాడు రచించాడు. ఇక్కడ ఈ కూచిపూడి నాట్యంలో వాడుకునేటువంటి ఈ తరంగంలో ఆయన చూపిస్తున్న కృష్ణతత్వం కేవలం అక్కడ ఆడుకుంటున్న సమ్మోహనాకృతే కాకుండా ఆయన దృష్టిలో కృష్ణుడేమిటనేది మూడో చరణం వచ్చేటప్పటికల్లా విజృంభించి ఆవిష్కరిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.